మేడం జాయిన్ అవ్వండి. టెక్నిక్ చెప్తాను నేను. మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను నేను. ఏవైనా డౌట్స్ ఉంటే. ఇంట్లో అందరూ వర్క్ చేసుకోవాలి కదా, వంట చేసుకోవాలి మళ్ళీ పాపం. వచ్చినారా అంతా? అంతేనా? మా అమ్మ ఉంది, అందుకే నేను ఇంతసేపు కూర్చోన్నా రిలాక్స్డ్ గా. వెళ్ళిపోయినదాన్ని లేకపోతే ఈ పాటకి ఎప్పుడో క్లోజ్ చేసి. ట్రిపుల్ 9 టెక్నిక్ చెప్తాను మేడం ఈ రోజు చేసుకునేది. అంతా జాయిన్ అవుతే అవుతున్నారా? ఒకసారి మెసేజ్ చేస్తా, జాయిన్ అవుతారో అవ్వకపోతే మీకు చెప్పేస్తాను నేను. వన్ అండ్ హాఫ్ అవర్ 1.5 hours తీసుకున్నా మేడం క్లాస్. సరే మ్యామ్, ఉండే వాళ్ళకి చెప్తానులేండి. రాలే వాళ్ళు వస్తున్నారే. 999 ఈరోజు మామూలుగా ఆ, ఈ టెక్నిక్ అనేది ఈ రోజు చేస్తే మేనిఫెస్టేషన్ టెక్నిక్ కొంచెం బాగా వర్క్ అవుతుంది. 9 times. మీ వాటర్ తాగండి. అందరు చెప్పడం మర్చిపోయినా మేడం మాట్లాడిచ్చింది. ఆరా చేసుకున్న తర్వాత వాటర్ తాగాలి అందరూ. స్వప్న మేడంతో మాట్లాడితే మర్చిపోయినా ఏం చెప్పాలో. సారీ మేడం, సారీ. పర్లేదు కూడా మేడం. చెప్పలేదు. మీరు అడగడం వల్ల వీళ్ళు కూడా అన్ని తెలుసుకొని ఉండింటారు కదా. వీళ్ళు అడగలేని మీరు అడగడం వల్ల. కాదు మేడం, డేట్ అయిపోయిన తర్వాత ఆపాలి కదా, అంతేనా? మేడం క్యాండిల్ మనం వెలిగించుకొని చేసుకున్నాం కదా. ఆరా 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 అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ రబ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆపేయచ్చు. క్లోజ్ చేసుకో. ఓకే మేడం. క్యాండిల్ క్యాండిల్ ఎందుకు పెట్టినా అంటే మీ ఫోకస్ కోసం. ఫోకస్ అనేది అక్కడే అంటే ఇంపార్టెంట్. పాజిటివ్నెస్, నేను క్యాండిల్ లో పాజిటివ్నెస్ గా మీరు ఇంక్రీజ్ చేసుకోమన్నారు కదా. ఆ పాజిటివ్నెస్ ఇంక్రీజ్ చేసినప్పుడు క్యాండిల్ లో ఫ్లేమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, హైగా వస్తుంది. ఒకటి బాగా అవును, జరుగుతాయి. అనిపించింది. ఆ మీరు ఓపెన్ అప్ చేసుకోమన్నారు కదా మేడం. నేను నిజంగా ఇంత ముందు ఎప్పుడు చేయలేదు. పర్ డే 1 time చేస్తున్నాను, 108 times. 108 చార్టింగ్ అనమాట. టీవీలో పెట్టేసుకొని మ్యూజిక్ వింట కాసేపు. ఫస్ట్ ఏమో మనకి కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది అవును. ఒక 5 to 10 minutes అది మనకి ఫ్రీక్వెన్సీ రావడానికి అట్లా పెట్టుకొని 108 times చేస్తాను. చాలా బాగుంది మేడం, నాకైతే బాగా అనిపించింది. ఇంకా 2 times చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను కానండి, టైం సెట్ కాక నేను చాలా బాగుంటది చేయలేకపోతున్నాను. మేడం. చాలా బాగుంటది. మీరు ఆ మీరు ఏదైతే పాజిటివిటీ మీ లైఫ్ లో కోరుకుంటున్నారో దాన్ని మీరు ఆల్రెడీ జరిగినట్లు విజువలైజ్ చేసుకుంటా ఆ హోపనపోన చేసుకున్నారంటే దానికి కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. డైలీ 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 ఆ గ్రోత్ అనేది మీరే చూస్తారు. అంటే ఫస్ట్ విజువలైజేషన్ చేసుకొని 108 చాంటింగ్ మేడం. 108 చాంటింగ్ మేడం. అది నేను గ్రూప్ లో విజువల్. పెట్టినా, మళ్ళీ ఒకసారి పెడతాను. నేను వీడియో నాదే ఉంది, అది పెడతాను ఆహా, లేదు. అలా కాదు. అంటే విజువలైజేషన్ చేసుకున్న తర్వాత చాంటింగ్ చేసుకోవాలా? అది హోపనపోన ఎట్లా అంటే ఇప్- ఇప్పుడు మీరు నెగిటివిటీని వదిలేసి పాజిటివిటీ దాని ప్లేస్ లో మీ లైఫ్ లోకి ఒకటి రావాలనుకుంటారు. ఇప్పుడు మన ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి మనము ఎలాంటి అవన్నీ ఉంటారు వడ్డీలు, ఈఎంఐలు, హాస్పిటల్ బిల్స్ కు, ఇంట్లో వాటికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఒకరికి ఇచ్చే పొజిషన్ లో రావాలనే మనం కోరుకుంటాం కదా. 10 మందికి మనము ఇచ్చే పొజిషన్ లో ఉండాలి, చెయ్యి తీసుకునే పొజిషన్ లో ఉండకూడదు అనేది ఎవరి ఫీలింగ్ అయినా. అది ఏదైతే ఉందో ఆల్రెడీ మీ ఇంట్లోకి మీ లైఫ్
మీ లైఫ్ లోకి ఆల్రెడీ అది వచ్చినట్లు జస్ట్ ఒక నిమిషం ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అయ్యి 108 టైమ్స్ చేసుకోండి. ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అయినాయి అనే ఇంటెన్షన్ అంతే. హలో కల్పన గారు, మ్యామ్ చెప్పండి మ్యామ్. అదే ఇప్పుడు 999 పోర్టల్ గురించి ఇందాక తెలియదు అన్నారు కదా. న్యూమరాలజీ ప్రకారం 9 అనేది మార్చ్ కి రిలేటెడ్ అండి. హలో, మ్యామ్ నేను చెప్పండి మ్యామ్ వింటున్నా. ఆ కుజుడు అనేది బాగా అగ్రెసివ్ ఉన్న ప్లానెట్ అండి. లాస్ట్ కి వచ్చేది వేరే వాళ్ళు మాట్లాడుతుంటే డౌట్స్ దాని క్లియర్ క్వాలిటీ చేస్తాను. ఏంటంటే రెడ్ కలర్ ప్లానెట్ అది. ఓకే. ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల మనము ట్రావెల్ చేసేటప్పుడు కానీ కొంచెం ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట, యాక్సిడెంట్స్ అలా. అవును దానికి ఫైర్ కు దానికి కనెక్షన్ ఉంది, అందుకు ఫైర్ ఎలిమెంట్ పెట్టి అందువల్ల చేయించిన నేను. అది తెలుసు నాకు. మార్స్ ఒక ఎనర్జీ ఎక్కువగా ఉండడం వలన ఈ 999 పోర్టల్లో ఈ ఎఫర్మేషన్స్ ఇవి తీసుకోవడం వల్ల దాన్ని కొంచెం కంట్రోల్ తీసుకురావచ్చు అనేది 999 పోర్టల్ అడ్వాంటేజ్ అండి. నాకు తెలిసింది చెప్తున్నా. అంటే నాకు కొంచెం ఆస్ట్రాలజీ గురించి కొంచెం ఐడియా ఉంది. అదే సో నాకు అది తెలియదు, అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది ఎందుకు వచ్చింది ఆ బుద్ధుడు ఇదంతా నిన్న గ్రహణము ఇవన్నీ పోయి ఇవన్నీ ఆ ఆస్ట్రాలజీ వాళ్ళకైతే అవన్నీ తెలుస్తాయి, మనకు తెలియదు కదా డెప్త్ గా. జస్ట్ అది బేసిక్ గా నేను తెలుసుకున్నా, దీనికి డివైన్ పవర్ ఎక్కువ ఉంటది అనేది గ్రాప్ చేసి సరే మన వాళ్ళకు చెప్దాము ఒక ట్రస్ట్ తోనే. ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల అగ్రెసివ్ గా ఉంటారు అందరూ. అవును. సో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పోర్టల్ కొంచెం డేంజర్ అని కూడా వింటున్నాం మనం. ఎస్ మ్యామ్. అది చూసిన, నాకు నేను తెలిసింది, ఆస్ట్రాలజీ ఫాలో అవుతా ఉంటా. కొంచెం నాకు తెలిసింది చెప్పానండి, ఏమనుకోకండి మధ్యలో డిస్టర్బ్ చేసినట్టు. అట్లేం లేదు మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అట్లేం లేదు. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఇప్పుడు ఈరోజు పోర్టల్లో మనము ఆ పోర్టల్ ఎనర్జీలో ఉన్నాం కదా, మనం ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ 999 మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఒక ఇంటెన్సిటీ అనేది క్లియర్ ఇంటెన్సిటీ మీరు ఇప్పుడు పెట్టుకున్నారు. ఇందాక మనం ఆరా చేసేటప్పుడు ఇంటెన్సిటీ అనేది ఇంటెన్షన్ దేనికోసం మనము ఆ పాజిటివిటీ దేనికోసం మనం ఇదంతా చేస్తున్నామో ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. మనీ కోసమా, హెల్త్ కోసమా, జాబ్ కోసమా, రిలేషన్షిప్ కోసమా. వాటర్ తెచ్చుకోవాలి నేను. 3 times జర్నలింగ్ మేడం, ఇది జర్నలింగ్. నేను ఇది మీకు హోంవర్క్ లాగా చేసుకోండి. 9 times మార్నింగ్ నోట్ చేసుకుంటారేమో, జస్ట్ నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తు పెట్టుకోండి. 9 times మార్నింగ్, 9 times ఆఫ్టర్నూన్, 9 times నైట్. ఆల్రెడీ అది జరిగినట్లు ఆ పాజిటివిటీ మీ లైఫ్ లోకి వచ్చినట్టు విజువలైజ్ చేసుకుంటా, అంటే ఊహించుకుంటా ఒక హ్యాపీ ఫీలింగ్ తో ఇట్లా కూర్చొని హ్యాపీ ఫీలింగ్ తో నేను అచీవ్ చేశాను అనే ఫీలింగ్ తో 9 times రాసుకోండి దాన్ని. మీరు ఏదైతే ఇందాక అనుకున్నారో నెగిటివిటీ కాల్ చేసినారు కదా, రిలీజ్ చేసినారు, లెట్ గో చేసినారు. పాజిటివిటీని ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ లో, ఫ్యూచర్ లో జరగబోయేది ప్రజెంట్ టెన్స్ లో జరిగినట్లు రాసుకోండి. 9 times మార్నింగ్, 9 times ఆఫ్టర్నూన్, 9 times నైట్. ఇప్పుడు ఫైనాన్షియల్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ యామ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అండ్ అబండెంట్ నౌ. అట్లా ఏదైతే మీరు ఇంటెన్షన్ ఉంటుందో దానికి పాజిటివ్ వాక్యాలు ఆల్రెడీ జరిగినట్లు 9 times మార్నింగ్, ఐ యామ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అండ్ అబండెంట్ నౌ. అబండెంట్ నౌ. ఐ యామ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ
and abundant now. నౌ Mm. ఇప్పుడు పిల్లల జాబ్స్ మేడం జాబ్ కి అఫర్మేషన్స్ అవన్నీ వేరే ఉంటాయి మేడం. జాబ్ అది ఇంకా పెద్దది అయిపోతుంది. ఇది ఎంత ప్రాసెస్. మా వాడు బయట ఏడుస్తున్నాడు. జాబ్ కి ఏం లేదు మేడం. జాబ్ కి హోప్ నో పోనో చేసుకోమనండి. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి హోప్ నో పోనో చేసుకొని ఒక కాన్ఫిడెన్స్ ను బిల్డ్ చేసుకోమనండి. ఆల్రెడీ ఆ జాబ్ వచ్చినట్లు విజువలైజ్ చేసుకోమనండి. ఎంత శాలరీ అనుకుంటున్నారో ఆ శాలరీ ఆల్రెడీ మీ పిల్లల అకౌంట్ లో పడతారు కదా, మన పేలో పడినట్లు విజువలైజ్ చేసుకోమనండి. ఎండ్ ప్రాసెస్ ఆ ఇంటర్వ్యూ చేసేది చదివేది అవంతా లేకుండా జాబ్ వచ్చినట్లు, జాబ్ లో ఆఫీస్కి వెళ్తా ఉన్నట్లు, కుర్చీలో కూర్చుని ఏ డ్రెస్ ఎట్లా డ్రెస్ అప్ అయి వెళ్తా ఉన్నట్లు, శాలరీ మంత్ ఎండ్ శాలరీ మంత్ మనకు శాలరీ పడుతుంది కదా, అకౌంట్ లో పడతా ఉన్నట్టు అట్లా విజువలైజ్ చేసుకొని హోప్ ఉన్న పనులు చేసుకోమనండి. ఇక్కడ నేను కానీ చెప్పాల్సి పిల్లలు చేయట్లేదు. చెప్పినా నేను నేను నమ్మట్లేదు పిల్లలు కదా నమ్మరు మేడం. నేను కూడా మొన్నటి దాకా నమ్మలే. ఇది ఒక 4 years నుంచే నమ్మింది. నమ్మరు ఇలాంటివన్నీ. మీరు అంటే హోపనపోన ఎప్పుడు మన కోసం చేసుకోవచ్చు మేడం. అడ్వాన్స్డ్ హోపనపోను బేసిక్ 108 టైమ్స్ మీరు చేయొచ్చు మేడం. బేసిక్ హోపనపోను మీరు చేయొచ్చు, అందరి కోసం చేయొచ్చు. బేసిక్ హోపనపోను, అడ్వాన్స్డ్ హోపనపోను ఓన్లీ మన కోసం, మనటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రిలీజ్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ హోపనపోను చేసుకోవచ్చు. బేసిక్ అంటే ఎలా చేయాలి? నేను వీడియో పెడతాను మేడం. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ బేసిక్ అది. జాబ్ వచ్చినట్టు ఆల్రెడీ అట్లా శాలరీ రిసీవ్ చేసుకున్నట్లు, ఎంత అమౌంట్ అనుకుంటారో అంత అమౌంట్. ఓకే, విజువలైజేషన్ అయిపోయింది, అఫర్మేషన్ అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది, పోర్టల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకున్నాము, ఆరాన్ బ్రైట్ చేసుకున్నాము, చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఆరాలోనే అయ్యాయి. ఇప్పుడు ఇది 9 times ఎన్ని రోజులు రాయాలి మేడం? ఇప్పుడు 9 times రాసేది ఎన్ని రోజులు రాయాలి? 9 days మేడం. 9 days 9 days రాయండి. 9 days 9 కదా, 9 days. 9 days ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగినట్లు 9 days రాయండి. ఓకే మేడం, అయిపోయింది సెషన్. థ్యాంక్ యూ ఆల్, మీ వాల్యుబుల్ టైంని ఇంతవరకు నాకు ఇచ్చినందుకు. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇంత టైం ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇది నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కొందరు ఇంకా వర్క్ వల్ల డిస్కనెక్ట్ అయినారు, చాలా మంది జాయిన్ అయినారు. 25+ జాయిన్ అయినారు ఈరోజు. రామ్ తులసి మేడం. మ్యామ్ ఏందో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఓకే మ్యామ్, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు బర్న్ చేసిన అది యాషెస్ ఉంటది కదా మేడం, అది ఏం చేయాలి? వాటర్ లో కలిపేయాలా? ఇప్పుడు కాగితాన్ని బర్న్ చేసినాం కదా, చెట్టుకు వేసేయండి. చెట్టుకు బయట ఎక్కడన్నా వేసేయండి దాన్ని. చెట్టుకు వేసేయండి, చెట్టు దగ్గర. ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, మనకు ఆ నెగిటివిటీ కూడా ప్రకృతి నుంచి వచ్చింది కదా, ప్రకృతిలోకి వదిలేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. డివైన్ డే ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారంతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.